సర్ప్రైజ్‌కే సర్ప్రైజ్ అంటే ఏంటో తెలుసా? నేనిప్పుడు చెప్తాను. హలో! హాయ్ ఫ్రెండ్స్. మేడం బర్త్‌డేకి విష్ చేద్దామని సగం మంది స్టూడెంట్స్ డైరెక్ట్‌గా మ్యామ్ కార్ దగ్గరికే వెళ్ళిపోయారండి. మేమైతే లిఫ్ట్ దగ్గర ఆగిపోయాము. ఎందుకంటే ఎలాగో మ్యామ్ పైకే వస్తారు కాబట్టి లిఫ్ట్ దగ్గర వెయిట్ చేసి రోసెస్ ఇచ్చి మ్యామ్‌కి బర్త్‌డే విష్ పెద్దగా షౌట్ చేసి మరీ చెప్దామని స్టిల్ లిఫ్ట్ దగ్గరే ఆగిపోయాము. లిఫ్ట్ అనేది ఒక్కొక్క ఫ్లోర్ పైకొస్తుంటే ఓకే. మ్యామ్ వచ్చేస్తున్నారనే ఆనందంలో రెడీ అయిపోయాము. బట్ వీళ్ళు మాకు పెద్ద సర్ప్రైజ్ అండ్ షాకే ఇచ్చారు. మ్యామ్ రాకుండా ఫస్ట్ వీళ్ళొచ్చేసి మేడంకి తీసుకొచ్చిన కేకు చిన్న డ్యామేజ్ అయింది. ఇది చూసి మ్యామ్ ఎక్కడ డిసప్పాయింట్ అవుతారో అని చెప్పి అక్కడ తీసుకొచ్చిన రోసెస్ ఏవైతే ఉన్నాయో దాంతో మంచిగా డెకరేషన్ అయితే చేసేసాము. మ్యామ్ శారీ చూసారా? చాలా బాగుందండి. ఈ లుకింగ్ వెరీ గార్జియస్. ఎంతైనా మ్యామ్ చాలా అందంగా ఉంటారు. దిస్ ఈస్ మై బ్యాచ్. మా బ్యాచ్ అంతా కలుసుకొని మ్యామ్‌కి అయితే గిఫ్ట్స్ అయితే తీసుకొచ్చాము. ఒక్కొక్కరిలా ఒక్కొక్కరు ఎక్స్‌ప్రెస్ చేశారు. మ్యామ్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఈవెన్ ఆ రోజు మాకు లంచ్ కూడా మ్యామ్ ప్రొవైడ్ చేశారు. డే మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఎలా గడిచిపోయిందో తెలియలేదు. ఫుల్‌గా ఎంజాయ్ చేశాము. సాంగ్స్, డాన్సెస్, డంషలాట్స్. మ్యామ్స్‌కి ఎంత వర్క్ ఉన్నా, ఎన్ని కాల్స్ వస్తున్నా మొత్తం వర్క్ అనేది పక్కన పెట్టేసి డే అంతా మాతోనే స్పెండ్ చేశారండి. ఈ సెలబ్రేషన్ అనేది మాకు చాలా స్పెషల్. ఎందుకంటే కొన్ని డేస్‌లో మేమైతే ఇన్‌స్టిట్యూట్‌ని వదిలేసి బయటికి వెళ్ళిపోవాలి. ఎందుకంటే మా కోర్స్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో, ఈ సెలబ్రేషను మ్యామ్ బర్త్‌డే అనేది చాలా అంటే ఇంపార్టెంట్. ఈవెన్ మెమరీ కూడా మాకు లైఫ్ టైమ్. మ్యామ్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మ్యామ్ హ్యాపీగా ఉన్నారు కాబట్టి మేము డబుల్ ఖుషి ఎంజాయ్ చేశాము. ఈ బర్త్‌డేస్ ఇలానే చాలా అంటే చాలా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. మీరు కూడా మా మ్యామ్‌ని విష్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.